గణపురం మండల కేంద్రాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు గణపురం చెరువు కట్టపై ఉన్న దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ₹1 కోటి ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాకతీయులు నిర్మించిన గణపసముద్రం చెరువులో బోట్స్ కోసం టెండర్లు పిలవడం జరిగిందని, గెస్ట్ హౌస్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఫిబ్రవరి వరకు దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలను అభివృద్ధి చేయడమే కాకుండా టూరిజం పరంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. గణపురము చెరువు కట్ట మీద దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయము ఈరోజు కొంచెం క్రాక్స్ వచ్చి దెబ్బతిన్న పరిస్థితుల్లో కొత్తగా పునర్నిర్మాణం కొరకు ఎస్డిఎఫ్ నిధులు ₹1 కోటి ఈరోజు మంజూరు ఇచ్చి దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈ కట్ట మీద గణప సముద్రం, గణపతి రెడ్డి ప్రతాపరుద్రుని కొడుకు కట్టినటువంటి గణప సముద్రం చెరువు, కాకతీయులు నిర్మించినటువంటి చెరువుకు ఈ కట్ట మీద బోట్ల నిర్మాణం, బోట్లు కూడా టెండర్ పిలిపించాం. బోట్స్ గాని గెస్ట్ హౌజులు కూడా పని నడుస్తుంది టూరిజం నుంచి. ఈ గుడి కూడా మరి పునర్నిర్మాణం చేసి ఒక 3-4 నెలల్లో ఫిబ్రవరి వీలైతే మాఘమాసంలో అందే కార్యక్రమం చేయాలని ఒక సంకల్పం ఉంది. దీన్ని అందరూ గ్రామస్తులు ప్రజల సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని, అదే విధంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని, పెద్దమ్మ దేవాలయము, బీరన్న దేవాలయము, కాటమయ్య దేవాలయం, మడలేవ దేవాలయాలను కూడా ఈ యొక్క గణపురము చెరువు వెంబడి నిర్మాణం చేసే కొరకు మనము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇందులో అవి కూడా పూర్తి చేసేసి ఒక రెస్టారెంట్ ను కూడా ఏర్పాటు చేసి, అదే విధంగా ఇక్కడ లైటింగు, తర్వాత రియలింగ్ కూడా కట్ట పొడుగుతో రియలింగ్ చేసి ఈ యొక్క బెంచెస్ ను కూడా ఏర్పాటు చేసి ఒక టూరిజం ప్లేస్ గా చేయాలనే ఒక సంకల్పం మాలో ఉంది. దీనికి ప్రజల సహకారం కానీ, ప్రభుత్వ అధికారుల సహకారం, అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడం జరుగుతుంది. దీనికి రేపటి నుంచే భూమి పూజ, రేపు 26వ తారీఖు మంచి రోజు ఉంది. ఈ యొక్క దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయము, రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి రేపు పూజా నిర్మాణము చేసి, మరి ఎవరైతే డిపార్ట్మెంట్ ఇది R&B వాళ్లకు ఆంజనేయ స్వామి దేవాలయం ఇచ్చాం, ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి ఎండోమెంట్ వాళ్ళు ఒక పర్యవేక్షణలో రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మ తల్లి, అదేవిధంగా బీరన్న, మడలేయ ఈ యొక్క దేవాలయాలు కూడా నిర్మాణం చేస్తామని తెలియజేస్తూ, మరి దీనికి అందరి సహకారం ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.